హాయ్, అందరికీ నమస్కారం. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా 500 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఎందుకంటే ఈ సినిమా ఒక ఇన్స్పిరేషనల్ సినిమా. కుటుంబాలు ఫ్యామిలీ తోటి తమ పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా ఉన్నది జంజీ కిడ్స్. జంజీ కిడ్స్ ఎట్లా ఉంటారో మనకు తెలుసు కదా. ఇట్లా 1 మినిట్ కంటే ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి ఉంది. ఇవాళ షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ రావాలి, షార్ట్ స్పాన్లో విజయం సాధించాలి. సో ఇలా ఉంటే నిజం చెప్పాలంటే ఇలా ఉంటే విజయం సాధించడం కష్టమే. షార్ట్ టర్మ్లో విజయం వచ్చింది శాశ్వతం కాదు కదా. సో ఈ సోషల్ మీడియా యుగంలో ఒక వీడియో టక్మన్ ఒక 1 మిలియన్ కొట్టింది అనుకో, సో ఒక్కరోజు హీరో అయిపోతారు, ఆ తర్వాత జీరో అయిపోతారు. అట్లా కాదు, శాశ్వతంగా ఉండాలంటే ఖచ్చితంగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, ఆ లక్ష్యాలని సాధించి తీరాలి. వాళ్ళ పెద్దలో చూపించే మెసేజ్ అదే. ఆ లక్ష్యాలను సాధించడానికి పెద్ద పడే శ్రమ, అది ఇన్స్పిరేషనల్. మళ్ళీ పుడతామా ఏటి, ఈ జన్మలోని చేసేయాలా అంటారు కదా. ఈ జన్మలోని విజయం సాధించాలంటే ఎంత పట్టుదల, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఏ రకంగా పోరాడి విజయం సాధించారనేది ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ద అని చెప్పాలి. అది అద్భుతంగా సో చాలా మందికి బాగా నచ్చింది. సో రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు, వారాంతంలో మంచి కలెక్షన్స్ పెరిగినాయి. డెఫినెట్గా 500 కోట్ల మార్కు దిశగా వెళుతా ఉంది. అయితే ఒకటి ఏంటంటే, సహజంగానే ఏదైనా సినిమా హిట్ అవ్వగానే చిరంజీవి గారు అక్కడ అందరినీ అభినందిస్తూ ఉంటారు. అది చిన్న హీరో పెద్ద హీరో అన్న తారతమ్యం లేకుండా ఇంటికి పిలిచి వాళ్ళని అభినందించి వాళ్ళకు ఒక మంచి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి వాళ్ళని ఉత్సాహపరిచి పంపిస్తుంటారు. అలాంటిది సొంత కుమారుడు ఇవాళ ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే చిరంజీవి గారు లేరు ఊర్లో, పొలాచి వెళ్ళి షూటింగ్కి వెళ్ళారు. ఈ బాధ లేకపోతే ఈ లోటు అభిమానులకు ఉండిపోయింది. అయ్యో చిరంజీవి గారు వస్తే బాగుండేది అని. బట్ లేట్ అయినా లేటెస్ట్గానే వస్తారు. లేటెస్ట్గా పొల్లాచిలో షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని చిరంజీవి గారు వచ్చేసారు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత బుచ్చిబాబు సానా గారు అలాగే నిర్మాత ఆయనతో ఒక మంచి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగా మాట్లాడారు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి గురించి ఆయన మాటలు ఎట్లా అంటే, సురేఖమ్మ అన్నదట చాలా బాగా చేశాడు రామ్ చరణ్, చాలా బాగా నటించాడు అంటే, బాగా నటించాడు కాదు, బాగా జీవించాడు, పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని చెప్పారు. నిజంగా మీరు చూడండి రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్. అంటే రామ్ చరణ్ గారు ఏ స్థాయిలో పెర్ఫార్మ్ చేశారంటే, RRRలో నాకు ఒక అద్భుతమైన సన్నివేశం నాకు నచ్చుతుంది. చాలా మందికి చాలా సన్నివేశాలు నచ్చుతాయి, కానీ నాకు మాత్రం ఒక సన్నివేశం నచ్చుతుంది. అదేంటంటే, రామ్ చరణ్ గారు NTRని కొరడాతో కొట్టే సన్నివేశం ఉంటుంది, కొమరం భీం పాట. ఆ పాటలో జూనియర్ NTRకి ఏమో ఓపెన్గా తన ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు, తన బాధను పెయిన్ను తను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. పైగా తనకి డైలాగ్ ఉంది, పాట రూపంలో తనకి డైలాగ్ ఉంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి ఒక మంచి స్కోప్ ఉంది, ఇస్తున్నారు. కానీ రామ్ చరణ్ గారి పరిస్థితి ఏంటి, లోపల బడబాగ్ని రగిలిపోతుంటుంది. అది కేవలం కళ్ళతోనే చూపించాలి తప్ప తన ముఖంలో టూ మచ్ ఎక్స్ప్రెషన్స్తో చూపించలేం. అది చాలా ఛాలెంజ్ ఒక నటుడికి. సో ఆ ఎక్స్ప్రెషన్, అందుకే గ్లోబల్ స్టార్ ఎందుకు అయ్యాడు అంటే, హాలీవుడ్ సైతం ఆ పెర్ఫార్మెన్స్ని నచ్చింది. సో ఆయన కొడుతుంటే తన వాళ్ళని తాను బాధిస్తున్నాడు, కానీ అది బయటకు తెలియద్దు, కానీ కళ్ళలో క్లోజప్ షాట్స్లో కళ్ళలో మాత్రమే కనపడాలి. బా చింపేశాడు అనమాట ఆ సన్నివేశాన్ని. అది రియల్ పర్ఫార్మెన్స్ అనమాట అది. సో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, అందుకే ఆయన గ్లోబల్ స్టార్. ఇలాగ పెద్దిలో ఓవరాల్గా ఆయన సెకండ్ హాఫ్ మొత్తం కూడా అలాంటి పంటి బిగువున, చిరంజీవి గారు చెప్తారు, పంటి బిగువున మొత్తాన్ని ఆపుతూ కేవలం కళ్ళతో మాత్రమే చూసి పెర్ఫామ్ చేయగలిగితే అది అంత అద్భుతంగా చేశారు రామ్ చరణ్ గారి సినిమాలు అని చెప్పి చిరంజీవి గారు చెప్తున్నారు. అంటే ఒక నటుడు ఆయన ఏడుస్తుంటే ఇతరులకు ఏడుపు రావటం అనేది వేరు, ఆయన ఏడవకపోయినా ఇతరులు ఏడవటం అనేది వేరు. ఇవాళ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్లో రామ్ చరణ్ గారు ఏడవరు, కానీ రామ్ చరణ్ గారి స్ట్రగుల్ సినిమాలో చూస్తుంటే, ఆ పెద్ద క్యారెక్టర్ స్ట్రగుల్ చూస్తుంటే మనకి ఏడుపు వచ్చేస్తుంది, భావోద్వేగంతో మనం వెక్కి ఏడు చేస్తుంటాం. అది నిజంగా రియల్ పర్ఫార్మెన్స్ అనమాట. అది చిరంజీవి గారు చెబుతూ, సో ఇంకొక కీలకమైన అంశం చెప్పారు ఆయన. అంటే ఆయన కామెడీ టైమింగ్ మనందరికీ తెలిసి ఎట్లా ఉంటుందో, ఒక రేంజ్ కదా. ఒకసారి ఆయన రామ్ చరణ్ గారు, నువ్వు గొప్ప నటుడు రామ్ చరణ్ అంటూ, ఆయన మాత్రం తండ్రిగా గర్విస్తున్నాడు, కానీ ఒక నటుడుగా ఎక్కడో కొంచెం ఆయన పొసెసివ్ ఫీల్ అవుతారు అనమాట. అది ఆయన మాటల్లో విందాం ఒకసారి, ఆయన ఏం చెప్పారు. కథ చరణ్ రావడం అది నేను మిస్ అయింది, చరణ్ పొందాడు కాబట్టి ఆ అవకాశం వచ్చింది. కాబట్టి కొంతమంది చిరంజీవిని మించిన వాడు చరణ్ అంటున్నారు, ఒప్పుకున్నాను మనస్ఫూర్తిగా. కానీ ఒక తండ్రిగా గర్వంగా ఉంది, ఒక నటుడుగా కొంచెం కష్టంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగా చేసేవారు చరణ్. లవ్ యూ ఇలాంటి కథ చరణ్ రావడం అది
సో అది అంటే కామెడీ టైమింగ్ లో ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరండి. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అన్నింటిలో మిమ్మల్ని మించిపోయారు. ఒక కామెడీ టైమింగ్ లో మాత్రం ఇంకా మించిపోలేదని నేను అనుకుంటున్నా. డాన్స్ లో అసలుకి ఓవరాల్ గా స్టార్స్, ఇండియాలో స్టార్స్ చూస్తే అండి, అందరూ అన్ని చేయలేరు. కొందరు కొన్ని బాగా చేస్తారు, కొందరు కొన్ని బాగా చేస్తారు, కానీ అందరూ అన్ని బాగా చేయలేరు. చిరంజీవి గారు అందరూ చేసేవి చిరంజీవి గారు చేస్తారు, చిరంజీవి గారు చేసేవి అందరూ చేయలేరు, చిరంజీవి గారే చేయాలి. ఎస్పెషల్లీ చిరంజీవి గారు లాంటి కామెడీ టైమింగు, ఆయన డాన్సు బహుశా చాలా మంది చేయలేరు. సో ఒకళ్ళు ఎవరైనా కామెడీ టైమింగ్ చేసి, లేకపోతే యాక్షన్, లేకపోతే డాన్స్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ చిరంజీవి గారి లాగా యాక్షన్ చేయలేకపోవచ్చు, చిరంజీవి గారి లాగా డాన్స్, ఏదో ఒకటి లోటు ఉంటుంది. కానీ చిరంజీవి గారు అందరూ చేసేవి అన్ని చిరంజీవి గారు చేస్తారు, కానీ చిరంజీవి గారు చేసేవి చిరంజీవి గారు మాత్రమే చేయాలి. ఇవాళ చిరంజీవి గారిని చరణ్ జీవి అంటున్నారట. ఇవాళ చిరంజీవి గారి కొడుకుని చరణ్ జీవి అంటున్నారట. ఇవాళ చరణ్ని చూస్తే చిరంజీవి గారు చేసే అన్ని చేస్తున్నారు. ఎస్పెషల్లీ డాన్స్ లో చిరంజీవి గారిని కొట్టేవాళ్ళు స్టార్ హీరోలు అయితే ఎవరు లేరు. బట్ రామ్ చరణ్ మాత్రం డాన్స్ లో కొట్టేశారు. అయితే రామ్ చరణ్ ఇవాళ కామెడీ టైమింగ్ లో మాత్రం ఇంకా చిరంజీవి గారిని బీట్ చేయలేదని నేను అనుకుంటున్నా. ఇవాళ ఈ ఒక్క వీడియో దానికి నిదర్శనం. సో డెఫినెట్ గా రామ్ చరణ్ గారు చిరంజీవి గారిని ఆ విషయంలో కూడా బీట్ చేయాలని మనం కోరుకుందాం. బట్ నేనైతే అనుకుంటున్నా, నా ఒపీనియన్ ప్రకారం ఇంకా అన్నయ్య మీరే నెంబర్ 1 కామెడీ టైమింగ్ లో. సో డాన్స్ లో వచ్చి కొంచెం చరణ్ బాబు మిమ్మల్ని మించిపోయాడని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే మీ కామెంట్ కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.